హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో రేపటి నుంచి 3 శుభవార్తలు అయితే తెలంగాణలో రాబోతున్నాయి. దీనికి సంబంధించి కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో రేపటి నుంచి అమల్లోకి తీసుకురాబోతే ఈ 3 శుభవార్తలు ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయట్లేదు. అలా చేయడం వల్లే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మనకి న్యూస్ చూసినట్లయితే 3 శుభవార్తలు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు 3 శుభవార్తలు అయితే ఈ నెలలో తీసుకురాబోతున్నారు. అందులో భాగంగా రైతులకి, మహిళలకి, యువతకు కలిపి ఈ 3 శుభవార్తలు నియమించున్నారు. అంటే ఈ సంవత్సరానికి నామకరణం రైతులకి, మహిళలకి, యువతకి కలిపి నామకరణ చేయబోతాను 2024 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ 3 శుభవార్తలు అందులో భాగంగా మొదటిది చూసుకున్నట్లయితే రైతులకి సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే ఈ నెల 20 లోపు కంప్లీట్ చేస్తామని తీసుకురావడం జరుగుతుంది. అంటే 20 లోపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎకరానికి 5,000 చొప్పున అందరికీ విడుదల చేస్తాము అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే మహిళలకి 2,500 రూపాయల స్కీమ్ అయితే ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. 6 గ్యారంటీలకి సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పథకం అమలుకి జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు అమలు చేసే అవకాశం అయితే ఉంది. ఇంకొక శుభవార్త చూసుకున్నట్లయితే యువతకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ మనకి చైర్మన్ నియామకానికి అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ నెల లోపల ఖచ్చితంగా కొన్ని నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఓవరాల్ ఈ మంత్ లోపల చైర్మన్ నియామకం చేపట్టి తర్వాత దానికి సంబంధించి అట్లీస్ట్ ఒక 2-3 నోటిఫికేషన్లు యువతకి విడుదల చేయాలి. 2 లక్షల ఉద్యోగాల ధ్యేయంగా ఈ సంవత్సరంలో రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సంవత్సరంలో మొత్తానికైతే రైతులకి, మహిళలకి, యువతకి పెద్దపీట వేయాలని, అందులో భాగంగా ప్రతి రైతులకు ఒకటి, మహిళలకు ఒకటి, యువతకు ఒకటి ఈ నెలలో 3 శుభవార్తలు అయితే వినిపించాలని చెప్పి ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఇది న్యూస్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.